హాయ్ అండి. అందరికీ నమస్తే. అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దసరా వెకేషన్ వీడియోస్. మా ఈ 5 డేస్ వెకేషన్‌లో ఫస్ట్ 3 డేస్ మేము వైజాగ్ అలాగే ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేశాము. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఐ బటన్‌లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక ఈరోజు వీడియో విషయానికొస్తే డే 4 అండ్ డే 5 మేము ఏం చూసాము, ఎక్కడికెళ్ళాము అనే విషయాలన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు చూస్తున్నది అరకులోని హరిత రిసార్ట్ వ్యూ అన్నమాట. ఇది మార్నింగ్ 7:30 అలా ఉంటుంది. పొగమంచు చూడండి ఎలా కప్పుకుపోయిందో. జస్ట్ ఈ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ చేయడానికైనా సరే మనము అరకు వెళ్ళాల్సిందే. అంతకు ముందు రోజు క్యాంప్ ఫైర్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 4కే లేచి మా డే 4 సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేశాము. అంత పొద్దున్నే ఎక్కడికి అనుకుంటున్నారా? అరకు నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మాడగడ వ్యూ పాయింట్కి ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే అక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంటాయంట. ఆ క్లౌడ్ ఫార్మేషన్ అవి చూడొచ్చని మేము ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరాము. మేము అక్కడికి వెళ్ళేసరికి దాదాపు 5:15, 5:30 అలా అయిందండి టైము. ఉన్నది 7 కిలోమీటర్స్ అయినా ఆ పొగమంచుకి దారి అయితే అస్సలు కనిపించట్లేదు. చాలా స్లోగా వచ్చాము. పర్లేదండి, ఆ టైంకే జనాలు అయితే బాగానే ఉన్నారు. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అరకు ఫేమస్ ట్రైబల్ డ్యాన్స్ దింసా ఆడుతున్నారు. అరకు అనంగానే గుర్తొచ్చే ముఖ్యమైన విషయాల్లో ఈ డ్యాన్స్ కూడా ఒకటండి. ఈ డ్యాన్స్ మనం చాలా మూవీస్లో చూసాం కదా, వాళ్ళతో కలిపి మా పాప కూడా అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటి అంటే లేడీస్ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ ట్రైబల్స్ వాళ్ళలాగా మేకోవర్ చేసి ఫేస్ మేకప్ కానీ శారీ డ్రేపింగ్ కానీ అంతా వాళ్ళలాగే చేసి వాళ్ళతో కలిపి డ్యాన్స్ ఆడతారు. ఇదంతా చేసినందుకు వాళ్ళు ఒక్కొక్కరికి 200 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఒక పక్క వీళ్ళ డాన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరో పక్క సూర్యుడు మెల్లగా ఉదయిస్తూ ఉన్నాడు. ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ని ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అక్కడి నుంచి అరకులోని హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము హోటల్కి వచ్చేసరికి టైం 7:30 అలా అయిందండి. ఇక అందరము రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చేసాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చెక్ ఇన్ టైం ఎంత అయినా కానీ మరుసటి రోజు ఉదయం 9కంతా చెక్అవుట్ చేసేయాలి అని. సో 9కంతా రెడీ అయిపోయి కిందకు వచ్చేసి వాళ్ళు అరేంజ్ చేసిన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. బట్ ఇక్కడ ఒక వర్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక రూమ్కి వాళ్ళు 2 బ్రేక్ఫాస్ట్ పార్సల్ మాత్రమే అరేంజ్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే కేవలం 2 మాత్రమే ఇక్కడ తినగలరు, ఇంకో 2 బయటికి వెళ్ళి తినాల్సిందే. ఇది ఇలా ఎందుకు పెట్టారో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా చేసేదేమీ లేక అక్కడే ఎక్స్ట్రా మనీ పే చేసి మిగిలిన 2 కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని రూమ్స్ చెక్అవుట్ చేసి నెక్స్ట్ మేము బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాము. హాలిడేస్ కావడంతో ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారండి. ఇక పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 25 రూపీస్ ఎంట్రీ టికెట్స్ తీసుకొని అందరం అయితే గార్డెన్లోకి వెళ్ళిపోయాము. మామూలుగా మన ఊర్లలో ఉండే పార్క్ లాగే ఉందండి ఇది కూడా. ఏమంటే ఇది చాలా పెద్దదిగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా ఉంది. అలాగే గార్డెన్ మొత్తం తిప్పి చూపించడానికి ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా అదే. ఇంకా ఇందులో రోజ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి, ఇంకా యానిమల్ బొమ్మలు ఉన్నాయి, ట్రైబల్స్కి సంబంధించిన కొన్ని స్టాట్యూస్ ఉన్నాయి. జస్ట్ అలా 1 to 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ పెద్దగా చేసేది కూడా ఏం లేదు. నెక్స్ట్ అయితే మేము ఈ బొటానికల్ గార్డెన్కి దగ్గరలోనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 40 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క కొటేషన్ ఏంటి అంటే బీన్ టు బార్, అంటే చాక్లెట్ గింజ నుంచి చాక్లెట్ బార్ ఎలా తయారు చేస్తారు అనే విషయాలన్నీ కూడా కొంచెం క్రియేటివ్గా చూపించారంట. లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాము. ఇలా ఎంట్రీ అవ్వగానే ఒక సైడ్ పిల్లలకి అంతా కూడా ప్లే ఏరియా ఉంది, పెద్దవాళ్ళకు కూడా ఇందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇంకో సెక్షన్ వచ్చేసి చాక్లెట్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా అక్కడ చూపించారు. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ని మనం ట్రై చేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిందే. మేమైతే ఏం ట్రై చేయలేదండి, జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము అంతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే చాక్లెట్ మేకింగ్ ఫ్యాక్టరీ. ఇందులో బీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ చెట్టు నుంచి వచ్చాయి, నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటి అనేదంతా కూడా క్లియర్గా చూపించారు.
ఈ ఫ్యాక్టరీ చూసుకొని బయటికి వచ్చేసరికి టైం 11:30 అయింది. ఇక నెక్స్ట్ మేము అక్కడి నుంచి లంబసింగికి బయలుదేరాము. ఆ వెళ్ళే దారిలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. అందులో ఫస్ట్గా మేము రణజిల్లడ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళిన రోజైతే క్లైమేట్ చాలా ప్రశాంతంగా, కూల్గా, క్లౌడీగా ఉండిందండి. మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అయితే మేము చూసాము. ఇక ఈ విలేజ్ దాటుకొని వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ వస్తాయి. మనం ఒకవేళ టూ వీలర్లో వస్తేనే వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళొచ్చండి. లేదంటే మనం ఇలా కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా బ్యూటిఫుల్ సీనరీస్ని ఎంజాయ్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ దారి మాత్రం చాలా ఇరుగ్గా ఉందండి. పిల్లలందరినీ ఇంత ఇరుకులో తీసుకెళ్ళడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న పాసేజ్లోనే మనము అక్కడి దాకా వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాగోలాగో దాటుకొని వచ్చామనుకుంటే ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ట్రిక్కీగానే ఉందండి. సో కొంతమంది మేము అక్కడే ఆగిపోయామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఒక 1/2 అవర్ దాకా టైం స్పెండ్ చేసి ఇక నెక్స్ట్ అక్కడ నుంచి మేము రిటర్న్ బయలుదేరిపోయాము. మేము లంబసింగికి పాడేరు మీదుగా వెళ్తున్నామండి. ఇది ఓన్లీ రూట్ అనుకుంటా ఇక్కడ ఉండేది. మేము పాడేరు రీచ్ అయ్యేసరికి టైం మధ్యాహ్నం 2 అయిందండి. అప్పటికే అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. ఇంకక్కడే లంచ్ ఫినిష్ చేసుకొని లంబసింగికి బయలుదేరాము. ఆ వెళ్ళే దారిలో హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తున్నారండి. అక్కడ దిగి ఒక 1/2 అవర్ వాళ్ళని వివరాలన్నీ అడిగేసి మంచి హనీ కొనుక్కొని మళ్ళీ బయలుదేరాము. ఇక నెక్స్ట్ ఆ వెళ్ళే దారిలో మేమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్ పాడేరు నుంచి దగ్గర 30 కిలోమీటర్స్లో ఉందండి. ఈ వాటర్ ఫాల్స్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంది. మేమంతా ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. అలా కొంచెం దూరం నడిస్తే వాటర్ ఫాల్స్ వస్తాయి అనుకున్నాము. బట్ ఇక్కడైతే అలా లేదండి. వాటర్ ఫాల్స్ చాలా కింద ఉన్నాయి. ఆ కిందకి వెళ్ళే మార్గంలో మనకి కంటిన్యూస్గా స్టెప్స్ ఉన్నాయి. అలాగే 2 వంతెనలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఎవరు పడిపోకుండా కంటిన్యూస్ రైలింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. మేము అక్కడికి వెళ్ళేసరికి లైట్గా వర్షం కూడా మొదలైందండి. పైన వర్షం నీళ్ళు, కింద చల్లగా వాటర్ ఫాల్స్ భలే ఉండింది. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ వాటర్ ఫాల్స్ చాలా పెద్దగా ఉన్నాయండి. ఈ వాటర్ ఫాల్ ఎప్పటికీ ఉంటుందంట సమ్మర్లో కూడా. అయితే కొంచెం ఫ్లో అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు అక్కడి వాళ్ళు. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి బాగా కంఫర్టబుల్గా ఉందండి. ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. పైన వర్షం పడుతున్నా మా వాళ్ళందరూ ఏమాత్రం తగ్గకుండా దాదాపు 2 అవర్స్ దాకా టైం స్పెండ్ చేశారు ఇక్కడ. ఇప్పటి వరకు నేను చూసిన వాటర్ ఫాల్స్ అన్నింటిలో ఇదైతే నాకు ద బెస్ట్ అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, వ్యూ కానీ అంతా బాగుంది. ఇక్కడ ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి మంచి క్రేజీ ఫొటోస్ తీసుకొని ఇక అక్కడి నుంచి ఏమాత్రం బ్రేక్లు వేయకుండా మేము డైరెక్ట్ లంబసింగి చేరిపోయాము. లంబసింగికి వెళ్ళేసరికి నైట్ టైం 7 అయిపోయిందండి. మేము ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడే దిగి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి త్వరగానే పడుకున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వ్యూ పాయింట్కి వెళ్ళాలి కాబట్టి. సో అదండి మా 4th డే ట్రిప్ విశేషాలు. ఇక వ్యూ పాయింట్ ఎలా ఉంది, అక్కడ ఏం చేసాము, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.